మొన్న ఇక్కడ కామినేని దవాఖానా అని ఉంటుంది ఎల్బీ నగర్ దగ్గర. నడుచుకుంటూ పోయిండట ఒక అన్న, గుండెలో నొప్పి వస్తుందని చెప్పి. ఆ దవాఖానా పోయిన తర్వాత టెస్టులు చేసి నీకు వాల్స్ బ్లాక్ అయిన హార్ట్లో సర్జరీ చేయాలని చెప్పి చెప్పిరట. చెప్పుడుతో నడుచుకుంటూ పోయినటువంటి వ్యక్తి పాపం ఆయన వాల్స్ బ్లాక్ అంటున్నారు, ఇబ్బంది పడతాం అంటున్నారు, బెదిరించిరట. బెదిరిస్తే ఆయన ఎంత అవుతాయి సార్ ఆపరేషన్కి అని చెప్తే 8 లక్షలు అవుతాయి అని చెప్పిరట. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది అని చెప్పి 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ చేసుకురట. ఇంకో 3 లక్షల రూపాయలు వాళ్ళు కట్టిరట. కట్టినాక జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేసిరట. జూనియర్ డాక్టర్లతోటి. ఆ జూనియర్ డాక్టర్లు పాపం ఆ అన్న పైన ప్రయోగం చేసేటట్టున్నారు. హార్ట్ ఆపరేషన్ ఎటు చేయాలనో తెలియదు, ఏందో తెలియదు, ఏదో ప్రయోగం చేసిరు. పాపం ఆ అన్నను చంపేసిరు. నడుచుకుంటూ పోయిండట కామినేని దవాఖానకు. నడుచుకుంటూ పోయినటువంటి వ్యక్తికి నీ హార్ట్లో హోల్ పడ్డది, నీ హార్ట్లో బ్లాక్లన్నీ వాళ్ళన్నీ మొత్తం బ్లాక్ అయిపోయినాయి, వాళ్ళన్నీ మూసుకుపోయినాయి, అవన్నీ క్లియర్ చేయాలి, హార్ట్ ఆపరేషన్ చేయాలి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో చేయాలని చెప్పి ఆయనను బెదిరించి 8 లక్షలు వసూలు చేసి చంపేసారు. అంటే ఏ దవాఖానలో చంపేస్తలేరా? ప్రైవేట్ దవాఖానలో పోవుడుతో మొత్తం నయం అయిపోతుందా? ఈ హజారా దవాఖానా అని ఉంటుంది ఇక్కడ ములుగు రోడ్ కాడ. అందులో కూడా గట్లనే నడుచుకుంటూ పోయినటువంటి వ్యక్తిని చంపేశారు. ఇంకా అపోలో హాస్పిటల్లో అద్భుతమైనటువంటి అంశం ఉంటుందా? అపోలో దవాఖానలో జనాల దగ్గర పైసలే తీసుకోరా? అపోలో దవాఖానలో జూనియర్ డాక్టర్లతోటి వైద్యం చేసి చంపేయలేదా ఎవరిని? అపోలో దవాఖానలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఎవరు ఇబ్బంది పడలేదా? అపోలో దవాఖానలో రక్తం పిండుతలేరా? జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తలేరా? మరి రేవంత్ రెడ్డికి ప్రైవేట్ దవాఖాన పైన ఉన్నటువంటి సోయి గవర్నమెంట్ దవాఖాన పైన ఎందుకు లేదు? అరే ప్రైవేట్ దవాఖానకు పోతే ఓపీ ఫీజుకే 700 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ దవాఖానలో డాక్టర్ని కలవడానికి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏంది ఈ వ్యవస్థ? ఇంకా ఆయనేమో 100 దవాఖానలు పెట్టమని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. సిగ్గుండాలే కదేమన్నా 100 దవాఖానలు పెట్టండి ప్రైవేట్ దవాఖానలు అని చెప్పడానికి.